హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఏపీ డిఎస్సి ఎగ్జామ్ రాసే అభ్యర్థుల కోసం ఏపీ స్టేట్ వారు ఇటీవల రిలీజ్ చేసినటువంటి 6th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్ సంబంధించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ గత వీడియోలో 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో సెకండ్ లెసన్లో గ్రామర్ సంబంధించి ఏ టాపిక్ ఇచ్చాడో ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో థర్డ్ లెసన్లో గ్రామర్ సంబంధించి డిఎస్సికి ఉపయోగపడే టాపిక్ ఏమి ఇచ్చాడో దాని గురించి డిస్కస్ చేయబోతున్నా ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనము దీని ముందు వీడియో అంటే సెకండ్ లెసన్ సంబంధించి 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఉండే సెకండ్ లెసన్ సంబంధించి దీని ముందు వీడియోలో నేను యాడ్జెక్టివ్ నుంచి నౌన్ ఫార్మేషన్ చేసి చెప్పేటప్పుడు ఒక రూల్ని కొంచెం రాంగ్గా మీకు చెప్పడం జరిగింది. దానికి మీ అందరికీ సారీ చెప్తున్నాను. దాన్ని ఇక్కడ మీకు రెక్టిఫై చేస్తున్నాను. అంటే దీని ముందు వీడియోలో 6th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో సెకండ్ లెసన్లో ఉన్న గ్రామర్ని చెప్పడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడకపోయినట్లయితే ఆ వీడియోకి లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. తప్పనిసరిగా వీడియోని వాచ్ చేయండి. అందులో నేను యాడ్జెక్టివ్ నుంచి నౌన్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, యాడ్జెక్టివ్ నుంచి నౌన్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అని చెప్పేటప్పుడు చివరిన ఒక రూల్ దగ్గర కొంచెం రాంగ్గా మీకు చెప్పడం జరిగింది. దాని గురించి ఇక్కడ రెక్టిఫై చేస్తాను చూడండి. యాడ్జెక్టివ్ చివరిన బిఎల్ఈ ఉన్నట్లయితే ఏబుల్, క్యాపబుల్, పాసిబుల్, ఎలిజిబుల్ ఇవన్నీ యాడ్జెక్టివ్స్ అనమాట. చివరిన బిఎల్ఈ ఉన్నట్లయితే అప్పుడు దాని నుండి నౌన్ ఏ విధంగా ఫామ్ అవుద్దంటే బిఎల్ఈ బదులుగా బిఐఎల్ఐటివై రాయాలి. బిఎల్ఈ రిమూవ్ చేసి బిఐఎల్ఐటివైని రాస్తే అప్పుడు నౌన్గా మారిపోతుంది. ఓకేనా? ఉదాహరణకి ఏబుల్ ఉంది. ఏబుల్లో బిఎల్ఈని రిమూవ్ చేసి బిఐఎల్ఐటివై ఏబిలిటీ. ఓకేనా? నేను అక్కడ చెప్పాను కానీ బి తర్వాత ఐ పెట్టకుండా మీకు చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ క్యాపబుల్లో చివరిన బిఎల్ఈ ఉంది. బిఎల్ఈని రిమూవ్ చేసి బిఐఎల్ఐటివై క్యాపబిలిటీ. ఓకేనా? ఇది యాడ్జెక్టివ్, ఇది నౌన్. సో బిఎల్ఈని రిమూవ్ చేసి బిఐఎల్ఐటివైని మనం యాడ్ చేస్తే అది నౌన్గా ఫామ్ అవుతుంది. పాసిబుల్లో చివరిన బిఎల్ఈ ఉంది. బిఎల్ఈని రిమూవ్ చేసి బిఐఎల్ఐటివై పాసిబిలిటీ. బిఎల్ఈని రిమూవ్ చేసి బిఐఎల్ఐటివైని మనం చివరిని యాడ్ చేసినట్లయితే సఫిక్స్ని అప్పుడు పాసిబిలిటీ ఏర్పడుతుంది. ఎలిజిబుల్ చివరిన బిఎల్ఈ ఉంది. ఈ బిఎల్ఈని రిమూవ్ చేసి బిఐఎల్ఐటివై చేరిస్తే ఎలిజిబిలిటీ. ఓకేనా? ఈ రూల్ని మీకు కొంచెం రాంగ్గా చెప్పడం జరిగింది. ఓకేనా? కాబట్టి దాన్ని ఇక్కడ మీకు రెక్టిఫై చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? దానికి అందరికీ నేను సారీ చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మనము 6th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో థర్డ్ లెసన్ టరోస్ రివార్డ్ అనే లెసన్లో డిఎస్సికి సంబంధించి ఏమి ఇచ్చాడని డిస్కస్ చేయబోతున్నాం. ఈ థర్డ్ లెసన్లో మనకి ఈ డిఎస్సి సంబంధించి ఓన్లీ రైమింగ్ వర్డ్స్ గురించి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎలా ఇచ్చాడంటే టెక్స్ట్ బుక్లో అరేంజ్ ది వర్డ్స్ బిలో ఇన్ పేర్స్ దట్ రైమ్ అని ఇచ్చాడు. ఒక బాక్స్లో కొన్ని వర్డ్స్ ఇచ్చి ఆ వర్డ్స్లో రైమింగ్ వర్డ్స్ పేర్స్ని మనల్ని ఫామ్ చేయమన్నాడు. రైమింగ్ వర్డ్స్ పేర్స్ అనమాట. ఓకేనా? అలాగే రైమింగ్ వర్డ్స్ అంటే రెండు ఉండాలి. ఓకేనా? అసలు రైమింగ్ వర్డ్ అంటే ఏంటి? రెండు వర్డ్స్ యొక్క చివరన పలికే శబ్దాలు ఒకేలా ఉండాలి. చివరన పలికే శబ్దాలు మొదటి వర్డ్లో చివరన ఏ సౌండ్ అయితే పలుకుతామో దాని యొక్క రైమింగ్ వర్డ్లో వర్డ్స్ చివరన అదే సౌండ్ రావాలి. అటువంటి వర్డ్స్ని ఏమంటాం? రైమింగ్ వర్డ్స్ అంటాం. అలా ఈ బాక్స్లో ఇచ్చిన వర్డ్స్ అన్నింటిలోని కూడా ఆ రైమింగ్ వర్డ్స్ పేర్స్ని రాయమన్నాడు. ఇందులో రెండేసి రైమింగ్ వర్డ్స్ ఉన్నాయి. అవి ఏంటో మనం సెలెక్ట్ చేసి రాయాలి. ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లు ఇచ్చేటంటే యంగ్ లంగ్. యంగ్కి చివరన యంగ్ ఇగ్ వచ్చింది. లంగ్ ఇగ్. సో చివరను పలికే సౌండ్స్ ఒకలా ఉంటే వాటిని రైమింగ్ వర్డ్స్ అంటాం. నెక్స్ట్ మనీ సన్నీ కాదు సనీ. మనీ సనీ. SUNNY సన్నీ అనకూడదు, సనీ అనాల. మనీ సనీ ఈ రెండు రైమింగ్ వర్డ్స్. ఇందులో ఒక 2 పేర్స్ మనకి ఇచ్చాడు, 2 పేర్స్ మనకి ఇచ్చాడు. మిగతా మనం సెర్చ్ చేయాలి. చూడండి, ఇందులో ఏంటంటే మనకి బ్యాడ్ అలాగే సాడ్. చూసారా? బ్యాడ్ సాడ్ చివరన పలికే సౌండ్స్ ఒకేలా ఉంటాయి. వాటిని రైమింగ్ వర్డ్స్ అంటాం. నెక్స్ట్ అండి వ్యాక్స్ అలాగే యాక్స్. చూసారా? వ్యాక్స్ యాక్స్ 2 పేర్స్ మనం రాస్తాం. నెక్స్ట్ అండి వే ఇంకా డే ఈ 2 రైమింగ్ వర్డ్స్. ఇదొక పేరు. నెక్స్ట్ కుడ్ వుడ్. ఇందులో చూసి రాసినవి నేను కుడ్
అలాగే వుడ్ చూసారు, కుడ్, వుడ్, కుడ్లో ఎల్ పలకకూడదు, కుడ్, వుడ్, ఇది ఒక పేరు. నెక్స్ట్ చూడండి అక్కడ స్టాప్ చాప్, స్టాప్ చాప్, చివరన స్టాప్ చాప్, చివరన సౌండ్ వచ్చింది. సౌండ్ రౌండ్, చూడండి సౌండ్ రౌండ్, సౌండ్ రౌండ్, ఈ రెండు రైమింగ్ వర్డ్స్. సౌండ్ రౌండ్ చివరన ఒకేలాంటి సౌండ్ వచ్చింది, ఒకనా ఇండ్. నెక్స్ట్ ఇంకేముండిపోయింది ఇక్కడ లాస్ట్, ఇంకా లాస్ట్కి ఏముండిపోయింది ఇక్కడ ఫాస్ట్, లాస్ట్ ఫాస్ట్. ఆల్రెడీ చెప్పుకున్నాం మనీ సనీ, యంగ్ లంగ్ ఇక్కడ అడిచాడు. ఈ విధంగా ఈ టేబుల్లో ఉన్న వర్డ్స్లో నుంచి రైమింగ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని సెలెక్ట్ చేసి ఒక దగ్గర రాయాలి ఆ పేరుని. ఓకేనా? ఇలా మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. అలాగే టెక్స్ట్ బుక్లో కొన్ని వర్డ్స్ ఇచ్చి వాటికి 2 రైమింగ్ వర్డ్స్ని ఓన్గా రాయమని చెప్పాడు. ఫస్ట్ది బెడ్, బెడ్ ఇచ్చాడు, దానికి సరిపోయే రైమింగ్ వర్డ్స్ ఒక 2 రాయమన్నాడు. అంటే రైమింగ్ వర్డ్స్ ఎక్కువ ఉండొచ్చు ఒక వర్డ్కి. బెడ్కి ఏంటి రాసిన అక్కడ నేను రెడ్ హెడ్, రెడ్ హెడ్, సో 3 ఒకలాగా పలికే. వ్యాక్స్కి రైమింగ్ వర్డ్స్ ల్యాక్స్ ఫ్యాక్స్, అంటే ఒక వర్డ్కి రైమింగ్ వర్డ్స్ 2 ఎక్కువే ఉండొచ్చు. అంటే రైమింగ్ వర్డ్స్ అంటే 2 కాదు, చివరిన ఒకేలాగా సౌండ్ పలికితే ఆ వర్డ్స్ ఎన్ని అవ్వచ్చు రైమింగ్ వర్డ్స్ అని. ఓకేనా? ల్యాక్స్ అంటే ఇక్కడ సడలింపు, ఫ్యాక్స్ అంటే మనము మెసేజ్లను చాలా వేగంగా పంపుతాం, ఫ్యాక్స్ పంపుతాం ఫ్యాక్స్. అలాగే ఫాస్ట్కి మరో 2 రాయమన్నాడు అక్కడ. ఫాస్ట్కి ఏంటంటే కాస్ట్ వాస్ట్, కాస్ట్, దీనికి క్యాస్ట్ అని చదవకూడదు, కులం, కాస్ట్ అని చదవాలి, కాస్ట్, CAST కాస్ట్, VAST వాస్ట్, వాస్ట్. ఓకేనా? కాస్ట్ వాస్ట్ విస్తరించడం. నెక్స్ట్ చాప్కి టాప్ డ్రాప్, చాప్కి టాప్ డ్రాప్. యంగ్కి టంగ్ అమంగ్, అమాంగ్ అనకూడదు, అమంగ్, అమంగ్, యంగ్, టంగ్, అమంగ్. ఓకేనా? ఇవి రైమింగ్ వర్డ్స్. ఈ టెక్స్ట్ బుక్లో రైమింగ్ వర్డ్స్ సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది. ఒక బాక్స్లో కొన్ని వర్డ్స్ ఇచ్చి వాటి నుంచి రైమింగ్ వర్డ్స్ పేర్స్ మనం ప్రిపేర్ చేయాలి. అలాగే కొన్ని 5 వర్డ్స్ ఇచ్చి ఒక్కో దానికి 2 రైమింగ్ వర్డ్స్ ఎక్స్ట్రాగా రాయమన్నాడు. ఇది సెకండ్ లెసన్లో డిఎస్సి రాసేవారికి రాసేవారికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇది మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి ఏ టాపిక్ కావాలన్నా నా ఛానల్ అందుబాటులో ఉంది. నెంబర్ ఆఫ్ వీడియోస్, సుమారు 500 దగ్గర వీడియోలన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతి గ్రామర్ టాపిక్ని డెప్త్గా చెప్పడం జరిగింది. మీకు ఏ టాపిక్ కావాలన్నా ఆ టాపిక్ పేరు టైప్ చేసి @మూర్తి సార్ టైప్ చేసి MURTHYSIR స్పేస్ లేకుండా టైప్ చేస్తే ఆ టాపిక్ మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ప్రతి వీడియో కూడా నేను ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. నా ఛానల్లోకి ప్లేలిస్ట్ చూసినట్లయితే ఆ ప్లేలిస్ట్లో అన్ని వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఓకేనా?